సార్ నమస్తే సార్. మీ పేరండి? నా పేరు నాగప్రసాద్. సార్ మీరు చూస్తున్నారు కదా, అంటే 2024 ఎన్నికలు జరిగిన దగ్గర నుంచి కూడా, కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇంతవరకు సభకు రాకపోగా అపోజిషన్ లీడర్ పొజిషన్ నాకు ఇవ్వండి, అట్లాగే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మళ్ళీ నాకు సమయం ఎక్కువ కేటాయించండి అంటున్నారు తప్పితే అసలు తనంటూ వస్తేనే కదా, అంటే రాకుండానే ఇట్లా మాట్లాడటం అనేది మీరు ఎలా చూస్తున్నారు? అది జగన్మోహన్ రెడ్డి గారు అనేది చాలా తప్పు. నేను అసెంబ్లీకి రాను, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాననేది అతను చెబుతున్న కుంటిసా. కానీ వాస్తవానికి ఏంటంటే గతంలో 2019 కానించి 2024లో అతను చేసిన అవినీతి కానీ, అతను చేసిన అక్రమాలు కానీ ఎక్కడైతే ఈ కూటమి ప్రభుత్వం ప్రశ్నిస్తుందన్న ఒక దురుద్దేశంతోనే అతను అసెంబ్లీకి రావట్ల. అతనికి తెలుసు వచ్చిన 11 సీట్లకి నాకు ప్రతిపక్ష హోదా రాదు అనే విషయం అతనికి తెలుసు, అతని పార్టీ వాళ్ళకు కూడా తెలుసు. తెలిసినా కూడా ఏంటంటే అతను ఒక కుంటి సాకులు చెబుతున్నాడు. నాకు సమయం కేటాయిస్తేనే నేను వస్తాను, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తాననేది చాలా తప్పు. అతను గడిచిన 5 ఏళ్లలో అతను చేసిన అక్రమాలు గాని, అన్యాయాలు గాని, ప్రతిపక్ష పార్టీల మీద చేసిన దాడులు గాని, వాళ్ళ ఆస్తుల ధ్వంసం గాని, ఇవన్నీ ఎక్కడ బయటికి పెడతారో అని చెప్పి గతంలో అతను చేసిన తప్పులు, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించటం గాని, అతని కుటుంబ సభ్యులు విమర్శించటం గాని, ఈ పార్టీ నాయకుల మీద జరిగిన దౌర్జన్యాలు ఇవన్నీ ఎక్కడ బయటకు వస్తాయో అన్న ఒక భయంతో అతను ఇవాళ అసెంబ్లీకి రావట్ల. దానికి ఏంటంటే నేను కోర్టుకి వెళ్ళాను, కోర్టు నాకు తీర్పిచ్చిన తర్వాతే వస్తాను అనేది ప్రజల్ని మభ్య పెడతాను. ముఖ్యంగా సార్, ఎందుకంటే పులివెంతుల నియోజకవర్గం నుంచి ఆయన గెలిచారు అంటే అక్కడ ప్రజలకు ఏదో ఉంటుంది కదా, మాకు మా నాయకుడు చేస్తాడని కానీ, లేదు ఈ నియోజకవర్గాన్ని ఏదైనా డెవలప్ చేస్తాడనే ఆశతో చేశారు. మరి ఈయన కనీసం సభకు రాకపోగా, కనీసం వాళ్ళ గళం ఈయన వినిపించకపోగా వాళ్ళు ఎలా ఎప్పుడు, ఎందుకంటే ఎమ్మెల్యే కూడా రాయితీలు ఉన్నాయి, ఆ రాయితీలన్నీ ఆయన అనుభవిస్తున్నాడు. రానప్పుడు, సభకు రానప్పుడు అటువంటి రాయితీలు ఆయనకు అన్ని ఇవ్వకూడదు కదంటే. ఒక వర్గం అంటున్నారు ఏంటంటే, సపోజ్ గవర్నమెంట్ చెప్తున్నాడు తన విధులకి హాజరు కాకుండా ఆయనకు వచ్చే జీతం ఎలా పొందుతారు, అలాగే ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆ 11 మంది ఎమ్మెల్యేలకు కానీ సభకు రాకుండా ఎందుకు మీరు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఆ ఏదైతే వస్తువులు ఉన్నాయో ఎందుకు ఇస్తారో వెనక్కి తీసుకోండి అంటున్నారు. దాని మీద మీ కామెంట్? అది 100కి 100 రూపాయలు ఉన్నది. అతనికి ఏంటంటే గెలిపించిన ప్రజల కోసం అతను ఏం ఇచ్చేది, అతని కుటుంబం కోసం, అతని కుటుంబ సభ్యుల కోసం, అతని ఆస్తుల కోసం అవి పెంచుకోవడానికి తప్పితే అతనికి ఈ రాష్ట్ర ప్రజల గురించి కానీ, ఈ రాష్ట్రం బాగోగుల గురించి కానీ అతను ఏ రోజు పట్టించుకోవాలి. అతని కంపెనీలు పెరగాలి, అతని ఆస్తులు పెరగాలి, అతని బినామీలు వృద్ధి చెందాలి అన్న ఉద్దేశంతో తప్పితే అతను ఏ రోజు కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి ఎక్కడా చేయలేదు. గడిచిన 5 ఏళ్లలో పోలవరాన్ని నాశనం చేశాడు, అమరావతిని నాశనం చేశాడు, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన కంపెనీలని ఇక్కడికి రానికుండా చేశాడు. ఇక్కడ ఉన్న ఆ రోజు గతంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన కంపెనీలను ఇక్కడి నుంచి తరివేశాడు. దాని మూలాన ఏంటంటే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అతనికి ఎటువంటి చిత్తశుద్ధి లేదు. అతని కుటుంబం కోసం, అతని ఆస్తుల కోసం తప్పితే అతనికి ఎటువంటి లేదు. అతనికి వచ్చే రూపాయి ఏది వదులుకోడు. అతను అసెంబ్లీకి వచ్చినా రాకపోయినా జనం ఎన్ననుకున్నా కూడా అతను దాని మీద ఎటువంటి ఇది ఉండదు. ఇతను చెడింది కాక కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి రానియకుండా వాళ్ళ నియోజకవర్గాలను కూడా వాళ్ళు భ్రష్టు పట్టిస్తున్నారు. ముఖ్యంగా మీరు చూస్తుంటే అంటే గతంలో జరిగిన సభ, అంటే ఏదైతే ఈ చట్టసభలో జరిగిన తీరు కానీ ప్రజెంట్ జరుగుతున్న తీరు మీరు గమనించిన మాటలు? గతంలోకి ఇప్పటికి నక్కకి నాగలోగానికి ఉన్నంత తేడా ఉంది. గతంలో ప్రజల గొంతు ఎక్కడా అసెంబ్లీలో వినిపించేది కాదు. ఏ కాడికి ప్రతిపక్ష నాయకులను తిడతాం, చంద్రబాబు నాయుడు గారు దూషిస్తాం, అతను ఏ విధంగా బలహీనపరచాలి అనే దాని మీదే తప్పితే ప్రజా సమస్యల మీద ఏ రోజు కూడా అక్కడ చర్చించిన దాఖలేదు. ఒక మంత్రి గాని ఏ రోజు కూడా అతని శాఖ మీద చర్చించిన దాఖలు. ఒక ఐఏఎస్ ఐపీఎస్ ని కూర్చోబెట్టి ఏ రోజు అతను చర్చిస్తారు. ఇవాళ గడిచిన దాదాపు 15 ఏళ్ళు 16 నెలలు జరుగుతుంది. ఇవాళ ప్రతిరోజు ఏదో సమీక్ష ఉంటుంది, ఏదో మంత్రి సమీక్ష చేస్తాడు, ఏదో ఎమ్మెల్యే సమీక్ష ఉంటుంది, ముఖ్యమంత్రి గారు సమీక్షలు చేస్తుంటారు. ఇవాళ ఏం జరుగుతుంది, ఏంటి, ఎట్లా చేయాలి, మన ప్రజల్లోకి ఎట్లా వెళ్ళాలి, ప్రజలకు ఇంకా మనం ఏమి ఇవ్వగలుగుతాము, రాష్ట్రం ఎట్లా డెవలప్ అవ్వాలి, రాష్ట్రానికి ఎట్లా నూతన కంపెనీలు తీసుకురావాలి, ఇవ్వాలి అని చెప్పితే గతానికి ఎప్పుడు చెబితే మాత్రం చాలా తేడా. సార్ ముఖ్యంగా మీరు చూస్తున్నారు అంటే గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు అయితేనేవి, జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేవి సభకు రాకపోగా
అమరావతి డెవలప్మెంట్ ఏదైతే జరుగుతుందో అక్కడ అసలు అంతా ఏం డెవలప్మెంట్ జరగట్లేదు. ఓన్లీ పేపర్ వర్క్ తప్పితే అక్కడ నిజంగా జరగట్లేదు. ఇప్పటికీ మోకాళ్ళకు నీళ్లు ఉన్నాయి, ఏ భవనం కట్టట్లేదు అని నిజంగా పొద్దున్న లెగిస్తే మాట్లాడుతున్నారు. మీరు చూసినంతలో అమరావతి నిజంగా ఎలా జరుగుతున్నాయి పనులు? సిగ్గు శరం మానవ అభిమానం శివు నెత్తురున్నాడు ఎవరు ఆ మాట మాట్లాడు. ఇవాళ వాళ్ళకి సిగ్గు శరం ఉంటే అమరావతి వచ్చి చూడమనండి. ఇవాళ ఏ విధంగా డెవలప్ జరుగుతుంది. ఇవాళ ఐఏఎస్ ఐపీఎస్ భవనాలు రెడీ అయిపోయి వాళ్ళు కాపురాలకు రావడానికి సిద్ధమవుతుంది. ఓ పక్కన సిఆర్డిఏ బిల్డింగ్ అంతా అయిపోయి రేపు ఎల్లుండో ఓపెనింగ్ కి రెడీ అవుతుంది. ఇవన్నీ చూడకుండా ఈ రోజుకి కావాలని చెప్పి వాళ్ళు ప్రజల్ని మభ్యపెట్టి ఇంకా అమరావతి ఇంకా నాశనం చేయాలి అన్న ఉద్దేశంతో తప్పితే వాళ్ళకి లేదు. వాళ్ళు చూడరు, వాళ్ళు కళ్ళు ఉన్న కబోదులు లాంటి వాళ్ళు. సార్ ఇంత జరుగుతున్నా కూడా ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట అంటారు, మా ఓటర్ బ్యాంక్ ఎక్కడికి పోలేదు. అంటే 40% ఓటింగ్ పడింది పోయిన ఎలక్షన్ లో, ఇప్పటికీ మా ఓట్ బ్యాంక్ అలాగే ఉంది. రాబోయే కాలంలో మళ్ళీ మేమే గెలుస్తాం. గెలిచిన తర్వాత మమ్మల్ని కానీ మా పార్టీ గారిని కానీ ఎవరు ఏమన్నా సరే సప్త సముద్రాలు దాటి వచ్చి ఉన్నా కూడా తీసుకొస్తాను, రిటైర్ అయిపోయి ఇంటిలో కూర్చున్నా కూడా లాక్కొస్తానని చాలా ప్రగల్భాలు పడుతున్నాడు. నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో ఇంకా వైసీపీ మనుగడ ఉందంటారా, కనిపిస్తుంది అంటారా మీకు? అంటే వైసీపీ మనుగడ కనిపిస్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళ కార్యకర్తలను కాపాడుకోవటానికి, వాళ్ళ నాయకుల్ని కాపాడుకోవటానికి అతను ప్రతిరోజు ఆ విధంగా మాట్లాడాల్సింది తప్పదు. ఇప్పుడు నాకు 40% ఏదో ఓట్ షేర్ ఉందన్నాడు, రేపు రమ్మనండి. మున్సిపాలిటీలు ఉన్నాయి, పంచాయతీలు ఉన్నాయి, ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఉన్నాయి, రేపు అవి పోటీ చేయమనండి. ఆ 40% ఓటింగ్ అతన్ని నిలుపుకోమనండి. అప్పుడు అతను దమ్ము ధైర్యం ఏంటో తెలుసుద్ది. అతని నాయకులు బయటకు వెళ్ళిపోతున్నారు, వాళ్ళని ఎలానివ్వకూడదు. కార్యకర్తలు చెల్లా చెదురైపోయారు. ఉన్న కార్యకర్తలను 10 మందిని కాపాడుకోవడానికి అతను ఏదో విధంగా చెప్పాలి తప్పదు. నేనేదో రెడ్ బుక్ లాగా ఇంకోటి ఏదో పెట్టాను, వాళ్ళందరినీ తీసుకొస్తాను చేస్తాను, ఏం చేస్తాను? నిన్న విడదల రజని నిన్న పెట్టారు, కోర్టులో ఏదో పెట్టారు. వాళ్ళు విడదల రజని గారి మీద ఫస్ట్ కంప్లైంట్ వెళ్ళింది. దాని మీద ఏం చేస్తావు నువ్వు చెప్పు ముందు? సొంత పార్టీ వాళ్ళ మీద ఫస్ట్ కంప్లైంట్ మరి మీరు యాక్షన్ తీసుకోవాలి మరి నువ్వు లేదు. ఇంతవరకు దాని మీద నోరు మీద పట్ట. నువ్వు విడదల రజని గారి మీద కంప్లైంట్ మీద నువ్వు అక్కడ కంప్లైంట్ ఇచ్చిన అతనికి న్యాయం చేసి అప్పుడు నువ్వు చెప్పాలి. కానీ అది చెప్పకుండా నువ్వు కార్యకర్తల్ని నాయకుల్ని మభ్య పెడతానని చెప్పితే దీంట్లో ఎటువంటి ఇదేం లేదు. సార్ ముఖ్యంగా అంటే గత ప్రభుత్వంలో అంటే మీరు చూసుంటారు, హిందూ దేవాలయాల పైన కానీ హిందువుల యొక్క మనోభావాలు కానీ విపరీతమైన దెబ్బతీసేటువంటి పనులు జరిగింది. మీరు చూసుంటారు. అంటే గతంలో ఇదే బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులు మాట్లాడుకున్న సందర్భం మీరు చూసుంటారు. అంటే ఇది నిజంగా స్వామివారి బ్రహ్మోత్సవాల, జగన్ బ్రహ్మోత్సవాల, అడుగడుక్కి జగన్ ఒక కటౌట్ ఉండటం, అలాగే సాక్షాత్ వైవి సుబ్బారెడ్డి గారి మిస్సెస్ డైరెక్ట్ గర్భగుడి దగ్గర ఏదైతే తులాభారం సేవ ఉందో జగన్ నామస్మరణ చేశారు. అంటే అఖిలాండపూడి బ్రహ్మాండ నాయకుడు వెంకటేశ్వర స్వామి పేరు కాకుండా జగన్ ఉచ్చరించడం జరిగింది. అది మీరు చూసుంటారు. దాన్ని మీరు ఏ విధంగా మాట్లాడారు, దానిపైన మీ కామెంట్ సార్? గతంలో కనెక్టర్ గుంగుల్లో వెండి వస్తువులు రాములు వారు తల తెగిపడి దానికి వాళ్ళ నాయకులు ఏమన్నారు, వాళ్ళు తల తెగితే ఉంది ఇంకో బొమ్మ తెచ్చి పెడదాం, వెండి వస్తువులు పోయినాయి అంటే ఇంకో తీసుకొచ్చి పెడదాం, రథాలు కాల్చారు. హిందూ మనోభావాలు దెబ్బతింటారు. ఇవాళ అటువంటిది లేదు. ఇవాళ కనకదుర్గ దసరా ఉత్సవాలు జరుగుతుంది. ఇవాళ ఏ విధంగా జరుగుతుంది? 1,00,000 మంది వస్తున్నారు. ఏమన్నా చిన్న తొక్కిసలాట కానీ ఎవరికన్నా ఏ ఇబ్బంది జరుగుతుంది? గతంలో తిరుపతిని భ్రష్టు పట్టించారు. పరకామణిలో డబ్బులు కూడా దాదాపు 200 కోట్లు మిస్ జరిగిందని చెప్పి చెబుతున్నారు. మరి కరుణాకర్ రెడ్డి దానికి సమాధానం చెప్పారు. ఎక్కడో ఏదో పాత విగ్రహం ఒకటి శిల్పులు ఆర్డర్ ఇస్తే అది వాళ్ళు ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు వెళ్ళిపోతే అది పక్కన పడి ఉంటే అది బిఆర్ నాయుడు తిరుపతి దేవస్థానం నిర్లక్ష్యం అని చెప్పి వాళ్ళు పెడుతున్నారు. వాళ్ళు ఏంటంటే నిత్యం ఏదో ఒకటి చెప్పాలి, వాళ్ళు జనంలోకి ఏదో ఒకటి చెప్పుకుంటా వెళ్ళాలి. దాని మీద ఏంటంటే వాళ్ళకి ఏంటంటే హిందూ భావాలు మనోభావాలు దెబ్బతిన్నా, ఎస్సీలు దెబ్బతిన్నా వాళ్ళకి ఏం పట్టు. వాళ్ళకి నిత్యం రాజకీయం, ఏదో విధంగా రాజకీయం చేయాలి. కానీ సార్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు మేము ఎనలేని కృషి చేశాం, ఇప్పటికీ మా కోసం వాళ్ళు కలవరిస్తున్నారు, అనవసరంగా వైసీపీని ఓడగొట్టుకున్నాం అని బాధపడుతున్నారు అన్నారు. నిజంగా ఈ ఏదైతే అట్టడుగు వర్గాలకి నిజంగా వాళ్ళు అంత అండగా ఉన్నారంటారా? అసలుకి ఒక విధంగా చెప్పాలంటే గడిచిన 5 ఏళ్లలో ఎక్కువ ఇబ్బందులు పడింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు. ఎక్కువ దాడులు జరిగినాయి వాళ్ళ మీద. హిందువుల మీద కన్నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీదే దాడులు జరిగింది. కర్నూలులో అబ్దుల్ సలాం కుటుంబం
ఏ విధంగా వాళ్ళు కుటుంబం మొత్తం రైలు కింద పడి చనిపోయారో మీకు తెలుసు. ఒక దళిత బిడ్డని చంపి డోర్ డెలివరీ చేసింది వాళ్ళ. ప్రతిరోజు ఏదో ఒక చోట దళితుల మీద దాడులు జరుగుతూనే ఉంటాయి, ఎస్సీ ఎస్టీ బీసీ మీద. హిందువుల మీద కన్నా కూడా వాళ్ళ మీదే ఎక్కువ జరిగింది. అది వాళ్ళు అర్థం చేసుకోవాలి. సార్ అలాగే సూపర్ 6 పథకాలు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సూపర్ 6 పథకాలు చెప్పారో అవి నిజంగా సక్సెస్ అయినాయి అంటారా? అయ్యో గ్రాండ్ సక్సెస్ అండి. ఎలా ఎలా మీరు చూసిన ఇది చెప్పండి ఒకసారి నాకు. ఫ్రీ బస్సు కానీ, ఓకే, తర్వాత వృద్ధులకి 4,000 రూపాయల పెన్షన్ కానీ, ఇవన్నీ ఏంటంటే వికలాంగులకు డబుల్ చేశారు. వికలాంగులకు 6,000 రూపాయలు ఫ్రీ సిలిండర్లు ఇస్తున్నారు. ఇవన్నీ ఏంటంటే కొంత ఈ కూటమి ప్రభుత్వం కూడా జనంలో చెప్పుకోలేకపోతుంది. జనంలో చెప్పుకోలేదు. ఏదైతే వీళ్ళు చేస్తున్నారో దాన్ని అంత ఫుల్ ఫ్లెడ్జ్ గా ఎక్స్పోర్ట్ చేయలేకపోతున్నారు. చేయాలి, జనంలోకి వెళ్ళాలి, అవన్నీ వాళ్ళకి వివరించి చెప్పాలి. అది కొంత వెనకపాటు అయితే జరుగుతాం. కానీ ఆయన చేస్తున్నవన్నీ చాలా సూపర్ గా ఇదేని ప్రతి ఆ లబ్ధి పొందిన ప్రతి కుటుంబం కూడా ఇవాళ వాళ్ళకి కూటమి ప్రభుత్వానికి చోటు. రేపు మళ్ళీ కరెంట్ ఛార్జీలు తగ్గిస్తా అంటున్నారు. అవును సార్, అవును. మన మంత్రి గారు ఎలక్ట్రికల్ మినిస్టర్ గారు అది ఎలా సార్ నాకు తెలియదు, మీరు విన్నది ఏంటి అంటే ఎలా తగ్గుతుంది ఛార్జెస్? అంటే గతంలో ఫ్రీ ఆఫ్ ఛార్జీలు అని చెప్పి మన దగ్గర వసూలు చేశారు. ఇవాళ యూనిట్కి 13 పైసలు ఎంతో తగ్గిస్తామని చెప్పి మళ్ళీ నిన్న ముఖ్యమంత్రి గారు వాళ్ళందరూ చెబుతుంది. ఆ విధి విధానాలు 2 రోజులు పోతే కానీ తెలియదు, నెలకి ఎంతనే ఏదో తగ్గించుకుంటా వెళ్తాం. నిజంగా రికార్డుగా సార్ ఇంతవరకు ఎప్పుడు జరగని విషయం అసలుకి ఇంతవరకు అయితే మేము చూడాలా వినలా అలాంటి మాట. ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా కరెంటు పెంచుకుంటూ వెళ్తుందే కానీ కరెంటు ఛార్జీలు ఈ నెలలో తగ్గిస్తున్నాం అనేది ఫస్ట్ టైం మేము వింటాం. అది ఎలా తగ్గిస్తారేంటనే చూడాలి సార్. ముఖ్యంగా వైసీపీ పతనం అవడానికి రీజన్స్ ఏమంటారు మీ మాటల్లో? వైసీపీ నిజంగా పతనం అవడానికి ఏంటి రీజన్స్? దానికి జగన్మోహన్ రెడ్డి ఎంత కారణం అంటే దానికి రెట్టింపు నాయకులు కార్యకర్తలు. ఆయన చేసిన అరాచకాలకి వీళ్ళు వంటపాడి ఇక్కడ నియోజకవర్గాల్లో మేమే రాజులు సామంతరాజులు ఉన్నట్టు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కళ్ళు కులాలు లేదు, మతం లేదు, ఎవరని లేదు, సొంత పార్టీ వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టిన రోజులు ఉన్నాయి. దాని మూలాన ఏంటంటే కొంతటి ఏంటంటే ఈ వాలంటీర్లు తీసుకురావటం, నాయకుల్ని దూరం చేసుకోవటం, కార్యకర్తలకి ఏం జరగకుండా కొంతమంది కొన్ని వర్గాలకు సంబంధించిన వ్యక్తులే ఈ రాష్ట్ర సంపదను దోచుకోవటం, ఇవన్నీ దాని మీద వాళ్ళే పతనం అయిపోయారు. సార్ ముఖ్యంగా ఒక రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే లా అండ్ ఆర్డర్ మస్ట్. మీకు తెలుసు అది లా అండ్ ఆర్డర్ ఎంత పదిలంగా ఉంటే ఆ రాష్ట్రం అంత సేఫ్ గా ఉంటుంది అంటారు. గడిచిన 5 ఏళ్లలో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ కి ఇప్పుడున్న లా అండ్ ఆర్డర్ కి మీరు గమనించిన తేడా? అసలు గతంలో ఇప్పుడు మీరు నన్ను వచ్చి మీరు అడిగినా కూడా చెప్పే ధైర్యం నాకు లేదు. ఇవాళ నేను చక్కగా ఫ్రీగా నిలబడి రోడ్డు మీద నిలబడి మీరు అడిగిన దానికి ఇవాళ నేను ఆన్సర్ చెబుతున్నాను. అంటే వాట్సాప్ లో లేదు లేదు గతంలో మీరు అడిగినా కూడా నేను ఇట్లా నిలబడి మీకు నేను సమాధానం చెప్పే స్థితి లేదు. ఇవాళ చక్కగా నిలబడి మనం ఇట్లా రోడ్డు మీద 10 నిమిషాలు మాట్లాడగలుగుతున్నాం. గతానికి ఇప్పటికి అదే తేడా. ఇది అంత మించి మనం చెప్పాల్సిన పని లేదు. ఇది ఒకటి కాదు. ఫైనల్ గా ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ మనుగడ ఉంటదంటారా ఉండదంటారా? వైసీపీ మనుగడ అనేది చాలా కష్టం అండి. ఎందుకంటే వీళ్ళ మీద వస్తున్న కేసులు కానీ ఇవన్నీ చూసుకుంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి అనే అతనికి చాలా కష్టం పార్టీని నిలబెట్టుకోవడం అనేది. ఇవాళ ఆయన ఎప్పుడు జైలుకి వెళ్తాడో తెలియదు. ప్రతి నాయకుడు ఇవాళ వెళ్ళిపోతున్నాడు, జైల్లోకి వెళ్ళిపోతున్నాడు. వాళ్ళు చేసిన అరాచకాలు, వాళ్ళు చేసిన దోపిడీలు అన్ని ఇన్ని కాదు, చాలా కష్టము. అయితే ఏంటంటే ఉన్న కార్యకర్తల్ని నాయకుల్ని నిలుపుకోవడానికి ఆయన ఏదో చూడదు, లేకపోతే గాంభీర్యం తప్పితే అంత మించేది. సార్ థ్యాంక్ యూ సార్.